నాన్నగారు ఎక్కడికి వెళ్తున్నారు? షాప్ కి వెళ్తున్నానమ్మా. నేను కూడా వస్తాను. సరేరా. ఇదిగో బాబు. చెప్పండి. అగరబత్తి ఒక ప్యాకెట్ ఇవ్వమ్మా. సరే బాబు, మంచి అగరబత్తులు ఇవ్వమ్మా. పక్కింట్లో ఎగిస్తే మా ఇంట్లో వాసన రావాలి. పక్కింట్లో వెలిగిస్తే మన ఇంట్లోకి వాసన రావడం ఏంటి నాన్నగారు? కొంచెం మీ ఫిలాసఫీకి లాజిక్ ఏంటో అర్థమయ్యేలా చెప్తారా? పక్కింటి అంకుల్ అగరబత్తి అమ్మని డబ్బులు ఇచ్చారమ్మా. మనం ఎలాగో ఇలాంటి వాటి డబ్బులు ఖర్చు పెట్టాం కదా. అదే పక్కింట్లో వెలిగిస్తే మన ఇంట్లో వాసన వచ్చేలాంటి అగరబత్తులు తీసుకుంటే మనకే యూస్ కదా. అయినా నాకు ఒకటి అర్థం కాలేదు, మీరు లాభం లేకుండా ఏ పని చెయ్యరు కదా, అలాంటిది పక్కింటి అంకుల్ చెప్పారని ఇంత దూరం షాప్ కు వచ్చారా? 30 రూపాయలు ఇచ్చాడమ్మా. అగరబత్తి కొనగా మిగతా చిల్లరా నన్ను ఉంచుకోమన్నాడు. ఈ చిల్లర కోసం ఎన్ని చిల్లరాశులైనా వేస్తారు కదా నాన్నగారు మీరు.